మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఆగస్ట్ మాసం అంతా కూడా? వృశ్చిక రాశి చూసుకుంటేనండి ఒక 80% వరకు బాగుందండి. పర్సెంటేజ్లో అంటే ఏదైనా పని చేసే ఆటంకాలతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వీళ్ళ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే వీళ్ళకి తెలవకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ఏం చేయలేము కాబట్టి అంటే బట్ వీళ్ళ అనుకున్న ప్లానుల్లో వర్క్లో కొంచెం ఆటంకాలతో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 80% బాగుంది, బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ మనం చూస్తే ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న పేర్లంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. చాలా పాపులర్ పేర్లు నాగరాజు, ఉషా చాలా పేర్లు ఇందులో ఉంటాయండి. ఇందులో మనం చూసుకుంటే పేరు బలం ప్రకారం వన్స్ అపాన్ ఎ టైం ఎక్కువగా ఈ రాశిలో ఉండేవాళ్ళు. ఎస్ గురువు గారు, ఈ పేరు బలం ఇవనేసరికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది గురుగారు. కొందరు పేరు బలంతో ఫాలో అవుతూ ఉంటారు, కొందరు రాశి నక్షత్రం అలా ఫాలో అవుతూ ఉంటారు. మరి ఏది ఎలా అంటారు గురువు గారు? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే జన్మ రాశి పెట్టి చూసుకోవాలండి. జన్మ నక్షత్రము, ఆ నక్షత్రం ఏ పాదం ఉంది, ఆ పాదానికి ఒక లెటర్ అసోసియేట్ అయి ఉంటుంది. దాన్ని బట్టి చేసుకుంటే ఇది ఐడియల్లీ గుడ్ అండి. మరి ఈ పేరు బలం ఎలా అంటారు గురువు గారు? అది లేని వాళ్ళకి ఆల్టర్నేట్ గా పేరు బలం బట్టి చూస్తుంటారు. ఇందులో మనం చూసుకుంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. టీవీలో న్యూస్ లాగా హెడ్లైన్స్ లాగా చిన్న చిన్న వర్డ్స్ లో హోల్ మంత్ అంతా మనం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దీంట్లో మనకేం చెప్తారంటే 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల క్రియాఫలం అంటే గెయిన్ ఆఫ్ లేబర్, ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే అందులో బెనిఫిట్ ఉంటుందని చెప్తారు. తర్వాత శుక్రుడి వల్ల టోటల్గా సెక్యూరిటీ అభయప్రదంగా ఉంటుందని చెప్తారు. తర్వాత బుధుడి వల్ల ఆటంకాలు వస్తాయి, కానీ పనులు అయితే అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటుంది. 8th హౌస్లో వీళ్ళకి ఏమవుతుందంటే మృత్యుం, డేంజర్, ఓకే, లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటుందండి. అయితే ఇక్కడ కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మంచి కూడా చేస్తూ ఉంటారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజుడి విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మనకి ఏం చెప్తారంటే 10th హౌస్లో ఎప్పుడైతే సూర్యుడు జన్మరాశి నుంచి కౌంట్ చేసుకుంటే 10th హౌస్లో సూర్యుడు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంటే కొత్తగా జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా కొత్తగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా అప్పటిదాకా స్టాగ్నెంట్గా ఉన్న వాళ్ళు లైఫ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, రకరకాల అన్ని విధాలు. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన బాగుంటే మిగతా అంతా బాగుంటుందని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇందులో ఏం చెప్తారంటే సూర్యుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉంటారో సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాఫో, సుసౌఖ్యం, దశమే రవి అంటారు. ఇది చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఇందులో అర్ధసిద్ధి, ఫైనాన్షియల్గా ఏమైనా కనుక టార్గెట్స్ ఉంటే అచీవ్మెంట్ అయిపోతారు. సదా ఆరోగ్యం, హెల్త్ ఎప్పుడు చాలా బాగుంటుంది. బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఉంటారు. రాజా దర్శనం అంటే హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు. పొలిటీషియన్ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీస్ని, ఇంపార్టెంట్ పీపుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుసల్లాఫో అంటారు అంటే ఏంటంటే మంచి హెల్దీ డిస్కషన్ వాళ్ళతో వచ్చేసి కావాల్సిన పనులన్నీ సాధించుకునే అవకాశం ఉంటుందని చెప్తారు. అంతేకాకుండా సుసౌఖ్యం, చాలా కంఫర్టబుల్గా లగ్జరీగా కాలు మీద కాలు వేసుకొని మంచి కార్లో కాస్ట్లీ ఫోన్ పెట్టుకుంటూ వైట్ డ్రెస్లు వేసుకొని పొలిటీషియన్ లాగా అడావుట్ చేసి తిరుగుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా సూర్యుడికి 10వ స్థానంలో లాభాన్ని ఇస్తుంటారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సూర్యుడు ఇంకొక అదర్వై రౌండ్ ఏం చేస్తుంటారని ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్ట్, డిస్టర్బెన్స్ని కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది అని గమనించాలి. నెక్స్ట్ కుజుడు చూసుకుంటే 8th హౌస్లో ఉన్నారండి. 8th హౌస్లో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. వీళ్ళు కుజుడు ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ సైడ్లో ఏంటంటే ధనం బాగుంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు, ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చక్కగా ఉంటాయి. అందులో వీళ్ళకి ధైర్యంగా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అధిగమించేసి ముందుకు వెళ్ళిపోతారు. అయితే ఇందులో నెగటివ్ సైడ్లో ఏముంటుందంటేనండి కుజుడు 8th హౌస్లో ఉండటం వల్ల ప్రవాస కార్యహాని, సాత్ కాసారోగ పీడనం, స్థాననాశనం, రుణచ్ఛేద, అష్టమస్తే స్థితే ధారాసుతే అంటారు. అర్థం ఏంటి గురుగారు? అంటే ప్రవాస అంటే వీళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్ నుంచి లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ రిలేటెడ్ ఏదన్నా కనుక న్యూస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్యహాని సాత్ అంటే ఏదన్నా కనుక పని చేయాలనుకుంటే అందులో హాని జరుగుతూ ఉంటుంది. ఇలాంటి హానితో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాసారోగ పీడనం అంటే దగ్గు ఎక్కువగా వస్తుందంటే ఈ టైంలో హెల్త్ కూడా కొంచెం వాతావరణం కూడా బయట బాగలేదు కాబట్టి
వీళ్ళకి కొంచెం దగ్గు ఇవన్నీ కెమ్ము అది అంటారు కదా, అదంతా వచ్చే అవకాశం ఉంటుంది. స్థాన నాశనం అంటే ఉన్న ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సూర్యుడు వల్ల బాగున్నప్పటికి కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని తెలుసుకోవాలన్నమాట. రుణచ్ఛేద, అప్పులు ఎవరికైనా ఉంటే ఈ టైంలో వాళ్ళు వచ్చేసి విపరీతంగా అప్పులు ఉన్నాయని చేసి అడుగుతూ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తూ ఉంటారు. అంటే సూర్యుడు బాగున్నా కుజుడు మిక్స్డ్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఏం చెప్తారంటే 11th హౌస్లో అగైన్ శుక్రుడు ఉన్నాడండి. శుక్రుడు 11th హౌస్లో ఉంటే చాలా మంచిదని చెప్తారు, లాభప్రదంగా ఉంటారు. ఎలా బాగుంటుందంట, పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్ట కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే శరీరం పుష్టివంతంగా ఉంటుంది, ముఖం కాంతివంతంగా ఉంటుంది, అనుకున్న కార్యాలన్నీ ఏదో ఒక విధంగా సాధించుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం, ఓకే, మంచి ఫుడ్ తింటూ ఉంటారు. శుక్రుడు 11వ స్థానంలో ఉంటే బాగుంటుంది. అయితే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మరి నక్షత్రాలు గురువు గారు, గ్రహాలు అయితే చాలా సూపర్ గా అనిపిస్తున్నాయి రిజల్ట్స్, పాజిటివ్ హెవీగా, నెగిటివ్ కాస్త నక్షత్రాల పరంగా గురువు గారు. నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ నక్షత్రం వాళ్ళు మనం ఇందాక ముందుగా చెప్పుకున్న విధంగా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, అతిగా భయపడే పరిస్థితులు ఉంటుంది, పరవాసం ఫారిన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, లేదంటే అవుట్ స్టేషన్ కొంచెం దూర ప్రయాణాలు చేసే అవకాశం, కొంతకాలం బయట ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్షేమంగా ఉంటారు ఓవరాల్గా అని చెప్పుకోవచ్చు. అలానే అనురాధ నక్షత్రం వాళ్ళకి క్షేమము, లాభము, పరవాసము, అంటే కొంతకాలం వేరే చోట ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవుట్ స్టేషన్లో, లాంగ్ జర్నీలో, వెకేషన్స్లో ఎక్కడో అవుట్ స్టేషన్ అంటారు, అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్లో ఉండే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కుజుడు వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అగైన్ కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనీ అప్స్ అండ్ డౌన్స్ ఫ్లో ఎక్కువగా నడుస్తూ ఉంది కాబట్టి. అలానే వీళ్ళకి వస్త్రలాభం, షాపింగ్స్ అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే అందులో కార్యహాని ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే బాగుంటుంది. అవునా గురుగారు, మనం ఈ రాశిలో వృశ్చిక రాశి వారికి ఏమైనా వివాహాల గురించి తెలియజేస్తారా గురుగారు, ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అవబోతుంది కొద్ది రోజుల్లో, పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటారు, పెళ్లిళ్ళ కోసం ప్రయత్నాలు చేసేవారు ఉంటారు, వారికి ఏంటి గురుగారు రిజల్ట్స్ ఏం తెలుస్తుంది? ఇది మన గురుడు బట్టి చెప్పాలండి. గురుడికి వీళ్ళకి 9వ స్థానంలో ఉండటం తోటి వీళ్ళకి వివాహానికి చాలా అనుకూలమైన టైం అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి మహాభాగ్య యోగం ఉందండి. 1 సంవత్సరం పాటు వీళ్ళకి ఏ పని చేసినా కలిసి వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు చాలా ఇబ్బందులు కూడా వచ్చారు, అష్టమ శని అని రకరకాల అన్ని ఫేజ్లన్నీ దాటుకొని మంచి పీక్ టైంలోకి అయితే వచ్చారు. ఎందుకంటే ఇది వీళ్ళకి మంచి టైంలో అయితే ఉన్నారు, వీళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుంది. కానీ వాళ్ళకి మళ్ళీ ఇండివిజువల్ జాతకం చూపించు గురుగారు. మళ్ళీ అలాగే చూసుకుంటే వివాహం గురించి చెప్పారు, బిజినెస్ కూడా చాలా మంది నెక్స్ట్ ఎలాగో ఫెస్టివల్స్ ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి కాబట్టి కొత్తగా లేడీస్ బొటిక్ కానీ లేకపోతే స్టోర్స్ కూడా కొత్తవి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఓపెన్ అవుతుంటాయి, అదన్నిటికి కూడా మంచిది బెటర్ అంటారా గురుగారు? అంటే వీళ్ళకి ఈ టైంలో మేనేజ్మెంట్ క్యాపబిలిటీ పెరుగుతుందండి, ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొత్తగా ఏది చేసినా కలిసి వస్తుంది. అయితే మరీ బ్లైండ్గా ఇది చూసి పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది వీళ్ళకి 30-40% మాత్రమే అప్లై అవుతుంది. వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో అసలు వాళ్ళకి బిజినెస్ చేసే యోగం ఉందా లేదా చూసుకోవాలి. ముందంతా మంచి రోజులు, పండుగ దినాలు అందరూ షాపింగ్ చేస్తారని చెప్పి మనం స్టార్ట్ చేయకుండా ఇండివిజువల్ గా ఖచ్చితంగా వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి. ఎవరికి ఏది సెట్ అవుతుందో కూడా అలా చూపించుకుంటే చాలా మంది అసలు చూపించుకోవాల్సిందే దానికండి. అసలు నేను కరెక్ట్ గా బిజినెస్ ఫిట్ అవుతుందా లేదా. చాలా మంది సాఫ్ట్వేర్లు ఎన్ఆర్లు అక్కడ డబ్బులు సంపాదించుకొని ఇక్కడ ఆవేశంగా డగడగడ పెట్టి స్టార్ట్ చేసేస్తారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. డబ్బులు ఉన్నాయని ఎంతలోకి పెట్టుకుంటామండి, ఖర్చు అంతలోకి పెట్టేస్తాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి మనీ ట్రిగ్గర్ అయ్యే అది ఎక్కడుంది మన జాతకంలో చూసుకోవాలి. అది మన సర్వీస్ ఇవ్వటం ద్వారా ఉందా, లేదంటే బిజినెస్ తీసుకోవటంలో ఉందా. పెట్టుబడి ఈజ్ అ డిఫరెంట్ కేస్, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ షుడ్ ఏబుల్ టు కలెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు సంస్థ ఆయన దగ్గర ఎంప్లాయీ దగ్గర లాక్కోవాలి, కస్టమర్ దగ్గర లాక్కోవాలి, డబ్బున్న వాళ్ళ దగ్గర నాకు ఇన్వెస్ట్మెంట్ కానీ అది ఎవ్రీథింగ్ ఈ హ్యాస్ టు అక్యుములేట్ ఆల్ ది రిసోర్సెస్. సర్వీస్ చేసేవాళ్ళు అది కాదు కదా, నా దగ్గర ఈ జ్ఞానం ఉంది, ఈ నాలెడ్జ్ ఉంది, వాడు తీసేసుకోండి, ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతాడు. సో దేర్ ఇస్ అ 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ అనమాట. బట్ ఇంకా జ్యోతిష శాస్త్రంలో మీకు తెలుసో తెలియదు 8 నుంచి 9 రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. గురుగారు, మరి వృశ్చిక రాశి వారు ఏం పరిహారం? కుజుడు కొంచెం ఇబ్బంది అని అనిపించింది కదా, ఏం పరిహారం చేయొచ్చు? సో కుజుడికి గ్రామ దేవతలను పూజించడం చాలా ఇంపార్టెంట్, ఆంజనేయ స్వామిని పూజించడం చాలా ఇంపార్టెంట్, కందులు 1 కేజీ బావు ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. కుజుడికి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటుందండి. కుజుడికి సంపూర్ణ శాంతి పూజలు చాలా చిన్న పూజ కూడా, పెద్ద ఎక్కువ కూడా ఏమి ఉండదు, అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు, మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి
ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 ఇయర్స్ +or-5 ఇయర్స్ అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్ ఒక నాయకత్వ లక్షణాలు సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు గౌరవం మర్యాద కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని పోస్ట్ మెనోజ్ అని ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా అయినా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివ్ అవుతూ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని పితృదోషాలని మాతృదోషాలని మాతృశాపాలని ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి. మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఒక వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి. మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి. అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి, దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 months మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.